అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని 14 ఏళ్ల పాటు ప్రజా పోరాటాలు చేశామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పరిపాలన చేసిందని, దేశంలోనే భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని కేటీఆర్ అన్నారు. అంబేద్కర్ ఒక వర్గానికి పరిమితం చేయాల్సిన నాయకుడు కాదని, ప్రపంచ దేశాలు ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తున్నాయని కేటీఆర్ కొనియాడారు. అంబేద్కర్ గారంటే కేవలం దళితులకు సంబంధించిన నాయకుడే కాదు, కేవలం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడే కాదు, మహాత్మా గాంధీతో తప్పకుండా పోల్చి సరిసమానమైన స్థాయి కలిగిన నాయకుడు అంబేద్కర్ గారు. అందుకే అంతటి ఘనమైన నివాళిని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం శాసనసభలో అందించుకున్నాం. వారి 125 ఫీట్ల విగ్రహం పెట్టుకున్నాం. ఇది విగ్రహం కాదు, ఇది విప్లవం అనే మాట ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడినారు. తప్పకుండా ఇవాళ మళ్ళొక్కసారి 133వ జయంతి నాడు మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, దళిత బంధు లాంటి దమ్మున్న పథకం పెట్టినా, లేదా బలహీన వర్గాల కోసం చిత్తశుద్ధితో నిబద్ధతతో రాజకీయ ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా, రాజకీయంగా నష్టం జరిగినా లాభం జరిగినా, మరి అధికారం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అందరి మంచి కోసం సమానత్వం కోసం పాటుపడాలనే ఒక ఆలోచన ఏదైతే కేసీఆర్ గారు చేసినారో, ఆ ఆలోచన ధార, ఆ అంబేద్కర్ గారి బాటలో అందరం కూడా ముందుకు సాగుదాం.